హాయ్, దిస్ ఈస్ పద్మజ రాళ్ళపల్లి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే మేము రీసెంట్గా బెంగళూరు వెళ్ళాము. విజిటర్స్ అని రాసి ఉంటుంది. బెంగళూరులో మా సిస్టర్ వాళ్ళ ఇంట్లో 1 వీక్ ఉన్నామన్నమాట. సో అప్పుడైతే మేము కాలేజ్ అడ్మిషన్ కని వెళ్ళాము. సో అలయన్స్ యూనివర్సిటీలో మా పాపకి అడ్మిషన్ అయితే అయిపోయింది. కాల్వియం బీటెక్ చేర్చినామన్నమాట అలయన్స్ యూనివర్సిటీలో. సో నేను ఆల్రెడీ ఈ కాల్వియం గురించి ఆల్రెడీ ఒక వీడియో పెట్టున్నాను. ఇంకా ఎవరైనా చూడకుండా ఉంటే చూడండి, చాలా యూస్ఫుల్ వీడియో అనమాట. సో కెరీర్ గైడెన్స్ అనమాట. ఎవరైతే మన ఇంటర్ సెకండ్ ఇయర్ పాస్ అయ్యి ఇంజనీరింగ్ చేరాలనుకుంటున్నారో వాళ్ళకైతే చాలా యూస్ఫుల్ వీడియో. సో మేమైతే అలయన్స్ యూనివర్సిటీలో జాయిన్ చేసినాము. చాలా బాగుంది యూనివర్సిటీ అయితే చాలా బాగుంది. గ్రీనరీ కానీ బిల్డింగ్స్ కానీ చాలా బాగున్నాయి. క్లాస్ రూమ్స్, లైబ్రరీ అన్నీ బాగున్నాయి అన్నమాట. నేను ఫుల్ వీడియో ఆల్రెడీ ఒక వీడియో చేసి కాల్వియం అనేసి ఒక వీడియో చేసి పెట్టున్నాను, అబౌట్ కాల్వియం అనేసి. సో ఆ వీడియోలో నా యూనివర్సిటీ ఫుల్ టూర్ అయితే ఉంటుందన్నమాట, అలయన్స్ యూనివర్సిటీ ఫుల్ టూర్. సో ఇప్పుడైతే నేను కొంచెం అంటే నేను అంతకుముందు క్లాస్ రూమ్స్ అన్నీ పెట్టలేదు. ఇప్పుడు క్లాస్ రూమ్స్ అండ్ లైబ్రరీ అన్నీ పెట్టున్నాను. చాలా బాగుంది. ఇప్పుడు చూడండి, చాలా బాగుంది. లైబ్రరీ అంటే చాలా స్పేషియస్గా ఉంది, పెద్ద లైబ్రరీ. చాలా పీస్ఫుల్గా ఉంది చదువుకోవడానికి కూడా. పిల్లలకి చాలా బాగుంది అనమాట. క్లాస్ రూమ్స్ కూడా చాలా నీట్గా ఉన్నాయి. వీళ్ళకైతే యాపిల్ కంప్యూటర్ ల్యాబే ఒక సపరేట్గా ఉంటుందన్నమాట. అన్ని యాపిల్ కంపెనీవే ఉంటాయి కంప్యూటర్స్ అయితే. సో చాలా బాగుంటుంది. క్లాస్ రూమ్స్ కూడా, ఫర్నిచర్ కానీ అన్నీ బాగుంటాయి అన్నమాట. ఫుడ్ కూడా చాలా బాగుంది. కాకపోతే కొంచెం స్పైసీనెస్ తక్కువగా అనిపించింది మాకైతే. మెస్లో అక్కడ వెజ్ ఉంటుంది, నాన్ వెజ్ ఉంటుంది. ఒకవేళ అక్కడ నచ్చకపోయినా క్యాంటీన్ ఉంది. క్యాంటీన్లో అయితే మనకి ఇష్టం వచ్చినవి అన్ని వెరైటీస్ ఉన్నాయన్నమాట. చాలా బాగున్నాయి. జ్యూస్ వెరైటీస్ నుంచి మిల్క్ షేక్స్ అన్నీ ఉన్నాయి. ఇంకా చికెన్ వెరైటీస్ అన్నీ ఉన్నాయి. ఇంకా అన్నీ చాలా బాగున్నాయి అన్నమాట. అట్మాస్ఫియర్ కూడా చాలా బాగుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మేము ఆ రోజు అయిన తర్వాత నెక్స్ట్ డే మేము షాపింగ్కి అయితే వెళ్ళాము. కాలేజ్కి కావాల్సినవన్నీ కొనుక్కోవాలనేసి షాపింగ్ అయితే వెళ్ళామన్నమాట. అక్కడ కమర్షియల్ స్ట్రీట్కి అయితే వెళ్ళాము. సో అక్కడ రీజనబుల్గానే ఉన్నాయి రేట్స్ అయితే. పెద్ద బ్రాండెడ్ షాప్స్కి వెళ్ళకుండా చిన్న షాప్స్ ఉంటాయి కదా, వాటిల్లో అయితే డైలీ వేర్కి చాలా బాగున్నాయి అన్నమాట. కింద అంటే మెయిన్ రోడ్లో పక్కనే ఉన్నాయన్నమాట. మెయిన్ రోడ్లో నుంచి కిందకి పక్కనే షాప్స్ ఉంటాయి, కొంచెం కిందికి ఉండేవి. వాటిల్లో అయితే బాగున్నాయి, ఇట్లా రీజనబుల్గా ఉన్నాయి. ఇవన్నీ చాలా బాగున్నాయి. చుడిదార్ సెట్స్ అన్నీ చాలా బాగున్నాయి. ఇంకా పిల్లలకి డైలీ వేర్ జీన్స్, కాలేజ్కి కావాల్సిన జీన్స్ టాప్స్ అవన్నీ కూడా చాలా బాగున్నాయి అన్నమాట. నేను ఈ కుర్తీస్ అయితే నాకని చూశాను, చాలా బాగున్నాయి. కాకపోతే ఇవి వచ్చేసి 1500 అట్లా ఉన్నాయన్నమాట. కాకపోతే క్వాలిటీ కూడా చాలా బాగుంది. సో ఇవి కుర్తీస్ చాలా బాగున్నాయి నాకైతే. నేను కొన్ని చూశాను, కొన్ని కొనుక్కొని వచ్చేసాను. సో అవైతే ఇప్పుడు నా నెక్స్ట్ వీడియోలో వస్తాయన్నమాట. కొన్ని అయితే ఇప్పుడు మా పెద్ద పాప తీసుకొని వెళ్ళిపోయింది. అక్కడికి తీసుకొని వెళ్ళే ముందుగా నేను కొన్ని తీసుకున్నాను, షూటింగ్ వీడియో అయితే తీసుకున్నాను. అవైతే చూపిస్తాను, నెక్స్ట్ కమింగ్ వస్తుందన్నమాట. ఇంకా పిల్లలకి జీన్స్ టాప్స్ అయితే చాలా బాగున్నాయి. ఇట్లా టీషర్ట్స్, నైట్ వేర్ అన్నీ బాగున్నాయి అన్నమాట. ఎవరైనా వెళ్ళి చూడాలనుకుంటే కమర్షియల్ స్ట్రీట్కి వెళ్ళొచ్చు. ఇంకా మల్లేశ్వరం అని చిక్పేట ఉంటుంది. చిక్పేటలో అయితే నాకు ఇంతకుముందు ఒకసారి వెళ్ళాను కానీ నచ్చలేదు నాకైతే. సో ఇప్పుడు కమర్షియల్ స్ట్రీట్కి వచ్చాను, బాగున్నాయి. మల్లేశ్వరంలో కూడా ఇంతకుముందు ఒకసారి షాపింగ్ చేశాను, అక్కడ బాగున్నాయి అన్నమాట. ఇంకా ఈ చుడిదార్స్ అంతా కూడా బాగున్నాయి. ఎవరైనా కొనుక్కోవాలనుకుంటే కొనుక్కోవచ్చు అనమాట. అంటే ఒక 500-600 ఆ లోపలే ఉంటాయన్నమాట ఇవన్నీ. జీన్స్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఒక జీన్స్ అయితే నాకు ఇప్పుడు ట్రెండింగ్ ఉండే జీన్స్ పాకెట్స్ ఉంటాయి కదా, అవి కార్గో జీన్స్ 700-800కే వచ్చిందనమాట. సో అది తర్వాత మేము పక్కనే జూడియో కూడా ఉంది, జూడియోకి కూడా వెళ్ళాము. సో అక్కడ చెప్పల్స్ కూడా కొంచెం తక్కువగానే ఉన్నాయి, రీజనబుల్గా. సో ఇంకా కాస్మెటిక్స్ అవన్నీ కూడా చూసాము, కొన్ని అయితే కొనుక్కొని వచ్చుకున్నాము.
షాపింగ్ అంతా అయ్యేసరికి బాగా లేట్ అయింది, నైట్ అయిపోయింది అనమాట. ఇంకా దారిలో వస్తుండేటప్పుడు 99 వెరైటీ దోశ ఉండింది ఒక స్టాల్ అయితే, చిన్న బండి పైన ఉంటుందన్నమాట. చాలా బాగుండింది, టేస్ట్ అయితే చాలా బాగున్నాయి దోశ వెరైటీస్. 99 వెరైటీస్ ఉంటాయన్నమాట ఇక్కడ. అంటే మనకి ఏది కావాలో ఒక లిస్ట్ ఉంటుంది, ఆ మెనూ కార్డులో చూసి మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. చీజ్ అది పిజ్జా దోశ నానే చేయలేదా. నెక్స్ట్ నూడిల్ దోశ, పన్నీర్ నూడిల్స్ పన్నీర్ బీట్రూట్ బీట్రూట్ అది కూడా మైసూర్ మసాలా బీట్రూటా. నేను తినేటప్పుడు బేబీ కార్న్, స్వీట్ కార్న్ ఎవరు చెప్పినారా నీకు? ఇది ఈ డ్రెస్ వచ్చేసి రెడ్ కలర్ ఫుల్ ఫ్లోరల్ డిజైన్ వస్తుంది. యోక్ పార్ట్ మాత్రం ఇట్లా స్టిచెస్ ఉంటారు, ఎలాస్టిక్ ఉంటుంది. ఇది బాగా ఫిట్టింగ్గా ఉంటుంది, కరెక్ట్ ఫిట్టింగ్ ఉంటుంది అనమాట. ఇక్కడ నుంచి ఇక్కడ ఫ్లోరల్ డిజైన్ అంతా బాగుంటుంది, ఫ్రిల్స్ వచ్చి ఉంటుంది. సో ఇదన్నమాట ఈ డ్రెస్. ఇంకా స్లీవ్స్ వచ్చేసి 3/4 స్లీవ్స్ కన్నా కొంచెం పొడవుగా ఉంటుంది, కాటన్ వేర్. ఇంకా ఈ సమ్మర్కి అయితే చాలా బాగుంటుంది. ఇది సేమ్ కలర్ మొత్తం టాప్ టు బాటమ్. సో ఇది చాలా బాగుంది, చెమ్కీ వర్క్ వచ్చి ఉంటుంది, ఇట్లా చెమ్కీ వర్క్ వస్తుంది. 3/4 స్లీవ్స్ వస్తాయి అనమాట. చాలా బాగుంది ఇది అయితే కూడా. నెక్ డిజైన్ ఇంకా ఇదంతా బాగుంటుంది, లైన్స్ వచ్చి చాలా బాగుంది. ఈ మెటీరియల్ వచ్చేసి క్రేప్ అనమాట, చాలా స్మూత్గా చాలా బాగుంటుంది. ఇంకా వచ్చిందనమాట దుపట్టా కూడా సైడ్ వచ్చింది, ఈ లేస్ ఇచ్చినారు సైడ్కి, లేస్ వచ్చి ఇట్లా వచ్చిందనమాట. చాలా బాగుంది ఇది కూడా, కాకపోతే లెంత్ తక్కువగా ఉంది, వన్ సైడ్ వేసుకుంటే సరిపోతుంది ఇది. ఇంకా బాటమ్ ఇది స్ట్రైట్ ప్యాంట్ వచ్చింది. ఇంకా బాటమ్ కూడా కింద ఇట్లా వచ్చింది అనమాట, చెమ్కీ వర్క్ వచ్చి. సో ఇప్పుడు ఒక ట్రెండింగ్గా ఉంది కదా, ఇప్పుడు సేమ్ కలర్ టాప్ టు బాటమ్ ఇదనమాట. సో నెక్స్ట్ వచ్చి ప్లాజో ప్యాంట్ అనమాట. ప్లాజో ప్యాంట్ ఇది వచ్చి కలంకారీ డిజైన్ వచ్చింది, ఫ్లేర్ బాగుంది, చాలా ప్లాజో బాగుంది, ఇట్లా వెడల్పుగా వచ్చి బాగుంది అనమాట, స్కర్ట్ టైప్లో చూడ్డానికి. నెక్స్ట్ వచ్చి షర్ట్స్ అనమాట, ప్యాంట్ పైకి బాగుంటుంది, జీన్స్ పైకి అట్లా వాటికి. బ్యాక్ సైడ్ వచ్చేసి ఇట్లా ఉంటుంది, ఫ్రంట్ ఏమో ఇట్లా ఉంటుంది అనమాట, ప్లెయిన్గా వచ్చి ఇట్లా వచ్చి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇదనమాట, కొంచెం క్రష్డ్గా ఉంటుంది ఇది. స్లీవ్స్ బాగుంది ఇది, దీనికి ఒక డిఫరెంట్గా వచ్చింది. ఇవన్నీ జీన్స్ టాప్స్ అనమాట, షర్ట్స్ సింపుల్ డైలీ వేర్కి అయితే బాగుంటాయని ఇవి కొనుక్కున్నాము. చాలా తక్కువ రీజనబుల్ ప్రైస్ అనమాట. ఇదొకటి బ్లాక్, ఇక్కడ యోక్ పార్ట్ మాత్రం ఒక చిన్న వర్క్ వచ్చింది, కింద ఇట్లా వచ్చింది అనమాట ఫ్రంట్. సో ఇదనమాట బ్లాక్, ఇది కూడా జీన్స్ పైకి, అంతా చాలా తక్కువ కమర్షియల్ స్ట్రీట్లో. నెక్స్ట్ ఇదనమాట, ఇది కూడా యోక్ పార్ట్లో మాత్రం ఇట్లా వర్క్ వచ్చింది, ఇంకా అక్కడక్కడ ఇట్లా బూటీస్ వచ్చినాయి. సో ఇది ప్లెయిన్ స్లీవ్స్. నెక్స్ట్ ఇదనమాట లావెండర్ కలర్, చాలా బాగుంది కలర్, స్మూత్గా బాగుంది. సో చిన్న డిజైన్ వచ్చింది, బటన్స్ వచ్చినాయి. నెక్స్ట్ ఇక్కడ హ్యాండ్స్కి ఇట్లా 3/4 హ్యాండ్స్ వచ్చింది, ఇక్కడ కొంచెం ఫ్రిల్స్ కూడా వచ్చింది అనమాట. సో ఇదొకటి, ఇది మ్యాక్స్లో కొన్నాము, కమర్షియల్ స్ట్రీట్లోనే ఇది మ్యాక్స్లో కొన్నాము అనమాట. ఇది ప్యూర్ కాటన్, చాలా బాగుంది, ఈ సమ్మర్కి చాలా బాగుంటుంది. ఇంకా ఇది ఫుల్ స్లీవ్స్ అనమాట, చాలా బాగా వచ్చింది. ఇదైతే చాలా క్వాలిటీ కూడా చాలా బాగుంది. సో ఇదనమాట, ఇదేమో ప్రైస్ ఏమో 700. సో ఇట్లా వస్తుంది అనమాట డిజైన్ అంతా, ఫ్రంట్ ఓపెన్, బటన్స్ అన్నీ ఉన్నాయి, చాలా బాగుంటుంది, ఫ్రీగా ఉంటుంది. సో ఇదనమాట. ఇంక ఇవన్నీ కూడా మనకి 400-500 లోపలే ఉన్నాయన్నమాట డైలీ వేర్. సో ఎవరైనా వెళ్ళి చూడాలనుకుంటే చూడొచ్చు అక్కడ కమర్షియల్ స్ట్రీట్లో. ఆ తర్వాత నెక్స్ట్ డే మా రిలేటివ్స్ది మ్యారేజ్ ఉండింది, బెంగళూరులోనే రిసార్ట్స్లో ఉండింది. చాలా బాగుంది, డీసెంట్గా ఉండింది, చాలా డీసెంట్గా మ్యూజిక్ అంతా డీసెంట్ మ్యూజిక్ పెట్టి చాలా బాగుంది అనమాట. సింపుల్ అండ్ గ్రాండ్ మేనర్లో అనిపించింది. సో చాలా బాగుంది. పెళ్ళికైతే వెళ్ళేసి వచ్చేసినాము. ఇదే అనమాట ఈరోజు బ్లాగ్.
ఈ బెంగళూరు బ్లాగ్. ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్. మళ్ళీ నా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్. తినేసి ఇంకోటి తెచ్చుకొని కూర్చుంటే చాలా బాగుంది. చేయాలా చెట్టుపోతామా కదా